హాయ్ అండి. అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నాను. నేను మీ వసంత ప్రసాద్. మరి దేవుని మహాకృపను బట్టి ఈరోజు నేను దేవుడు నా చేత రాయించిన పాట. ఎందుకంటే నా జీవితంలో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నారో యేసయ్య, ఆ అద్భుత కార్యాలన్నీ కూడా నేను నెమరు వేసుకున్నప్పుడు నిజమే నేను ఇలా ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభు నాకు ఇలా సమాధానం ఇస్తున్నారు అని చెప్పేసి దేవుడు నాకిచ్చిన సమాధానాలను బట్టి ద మరి దేవుడు నా జీవితంలో నా కుటుంబంలో చేసే ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన విషయాలను బట్టి నాకు ఆలోచన కలిగితే, అప్పుడు మరి ఆ ఆలోచననంతటిని కూడా ఈ పాట ద్వారా నేను మరి దేవుడు వ్యక్తపరచడానికి, ఒక పాటగా పాడడానికి దేవుడు గొప్ప కృప నాకు దయచేశాడండి. మరి మీరందరూ కూడా వింటారని, దేవుని ఆశీర్వాదాన్ని కూడా పొందుకుంటారని, మరి నా జీవితంలో ప్రార్థన చేసుకోగానే వెంటనే ప్రభు ఇలా సమాధానాన్ని ఇచ్చిన దేవుడు, మరి మీ జీవితంలో కూడా మరి అంతకన్నా ఎక్కువ సమాధానాన్ని, మరి ఓదార్పును మీకు దయచేయాలని నేను కోరుకుంటున్నానండి. నేను ప్రతి విషయానికి, ప్రతి మెసేజ్‌కి నేను చెప్తున్నాను. నేను సేవకురాలిని కాదండి. నేను విశ్వాసిని మాత్రమే. దేవుడు నా జీవితంలో అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశారు యేసయ్య. మరి దేవుడు నన్ను ఆశీర్వదించినట్టు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలనే దేవుని ప్రేమను బట్టి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. వసంత ప్రసాద్ అనే నా ఛానల్ తప్పకుండా మీకిష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను రాసుకున్న దేవుని పాటను మీకు పాడి వినిపిస్తానండి. మీరు తప్పకుండా వింటారని నేను అనుకుంటున్నాను. అసాధ్యమైనది లేనివాడా, అద్భుతాలు చేయువాడా, అసాధ్యమైనది లేనివాడా, అద్భుతాలు చేయువాడా, నా యేసయ్యా, నా మెస్సయ్యా, నా యేసయ్యా, నా మెస్సయ్యా. ఒంటరి అని నేను అనుకుంటిని, నీ వెంటే నేనున్నానంటివి. ఒంటరి అని నేను అనుకుంటిని, నీ వెంటే నేనున్నానంటివి. కంటికి కనిపించని మేలులు జరిపించి చూసావా అంటుంటివి. కంటికి కనిపించని మేలులు జరిపించి చూసావా అంటుంటివి. నా యేసయ్యా, నా మెస్సయ్యా, నా యేసయ్యా, నా మెస్సయ్యా, అసాధ్యమైనది లేనివాడా, అద్భుతాలు చేయువాడా. ప్రార్థనలో కన్నీరు విడచితిని, సమాధానమిచ్చాను చూడంటివి. నా చేయి విడిచావా అని అంటిని, నా చేతిలో చిక్కాను చూడంటివి. ప్రార్థనలో కన్నీరు విడచితిని, సమాధానమిచ్చాను చూడంటివి. నా చేయి విడిచావా అని అంటిని, నా చేతిలో చిక్కాను చూడంటివి. నా యేసయ్యా, నా మెస్సయ్యా, నా యేసయ్యా, నా మెస్సయ్యా, అసాధ్యమైనది లేనివాడా, అద్భుతాలు చేయువాడా. శ్రమల పోరాటం ఏంటంటిని, సువర్ణమై మారావు చూడంటివి. ఈ గుండెలో దిగులసలు ఏంటంటిని, నీ చింతలు తీర్చాను చూడంటివి. శ్రమల పోరాటం ఏంటంటిని, సువర్ణమై మారావు చూడంటివి. ఈ గుండెలు దిగులసలు ఏంటంటిని, నీ చింతలు తీర్చాను చూడంటివి. నా యేసయ్యా, నా మెస్సయ్యా, నా యేసయ్యా, నా మెస్సయ్యా, అసాధ్యమైనది లేనివాడా, అద్భుతాలు చేయువాడా, అసాధ్యమైనది లేనివాడా, అద్భుతాలు చేయువాడా. హల్లెలూయా.
నిజమేనండి. ఏదన్నా నాకు శ్రమ కలిగినప్పుడు, ప్రభువా! ఈ శ్రమ ఏంటి అని చెప్పేసి ప్రభువుని నేను అడిగినప్పుడు, మరి ఆ శ్రమల్లో నాకు ప్రభు ఓర్పునిచ్చి, సహనాన్నిచ్చి, ఎందుకంటే ఆ శ్రమ ద్వారా నేను ఒక అనుభూతిని నేర్చుకునే విధంగా ప్రభు నన్ను నిలబెడుతూ ఉంటాడండి. అలా ఏంటంటే ఏదైనా గుండెలో బాధగా, దిగులుగా అనిపించినప్పుడు, "ప్రభువా! ఈ గుండెలో దిగులేంటి ప్రభువా" అని చెప్పేసి నేను ప్రభువుని అడిగినప్పుడు, "నీ చింతలన్నీ తీర్చాను ఒకసారి చూసుకో" అని చెప్పేసి ప్రభు అంటాడు. అలాంటప్పుడు నాకేమనిపిస్తూ ఉంటుందంటే, ఇన్ని చింతలు తీర్చాడు, ఎన్నో సహాయాలు చేశాడు ప్రభు. మరి నాకు ఈ గుండెలో ఈ వేదన, ఈ బాధ మరి తీర్చలేడా ప్రభు అని చెప్పేసి, నాకున్న ప్రతి సమస్య అవ్వనివ్వండి, శోధన అవ్వనివ్వండి, ఏదవ్వనివ్వండి ప్రభు నాకు తీర్చినవన్నీ నేను చూస్తే గనక నిజమే. ఇవన్నింటిని కూడా ఇవన్నింటిలో కూడా జయాన్ని దయచేసి నా ప్రభు నిలబెట్టిన నా యేసయ్య ఇది అసాధ్యమేంటి నా ప్రభువుకే అని చెప్పేసి నాకు నెమ్మది కలుగుతూ ఉంటుందండి. మరి కేవలం నా జీవితంలో మరి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాల ద్వారా, అద్భుత కార్యాల ద్వారా నన్ను ఆదరించిన విధానాన్ని బట్టి ప్రభు ఆదరణకర్తగా నా తోడుండి నన్ను ఎలా నడిపిస్తున్నాడో నాకు నేను దేవుని ప్రేమతో అవగాహన చేసుకున్నప్పుడు, ఈ ఆలోచనలన్నీ కలిగి మరి ఈ పాట ద్వారా రాయడానికి దేవుడు కృప చూపించాడండి. మరి ఈ పాట ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలని, మరి మీకు కలిగిన అనుభూతులను బట్టి కూడా ప్రభువు మీకేం చేశాడో కూడా మీరు ఆలోచన కలిగి ఉండి ప్రభువుని స్తుతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి. మీ వసంత ప్రసాద్. బాయ్.